విద్యార్థులకు నాణ్యమైన సులభమైన విద్యను అందించేందుకు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని ఓ గార్డెన్లో టీఎల్ఎం మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగు, ఇంగ్లీష్, గణితం, పరిసరాల విజ్ఞానం మొదలైన సబ్జెక్టులకు సంబంధించిన వివిధ రకాల టీఎల్ఎంను ఉపాధ్యాయులు, విద్యార్థులకు అర్థమయ్యేలా తయారు చేయడంతో వారిని డిఓ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన లో కాస్ట్ నో కాస్ట్తో ఉపాధ్యాయులు సృజనాత్మకతతో ఆలోచించి టీఎంఎల్ తయారు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెంచేలా కృషి చేసిన జప్తినాచారం, సిరిసినగండ్ల, దుద్దెడ ప్రధాన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లిటరసీ న్యూమరిటరీ తీసుకొచ్చినామో అప్పుడు ఎందుకు తీసుకొచ్చినామో అనేది కూడా మీకు అందరికీ తెలుసు. న్యాస్ అనేది 2021లో కూడా నిర్వహించినటువంటి న్యాస్ ఎగ్జామ్లో కూడా మన రాష్ట్రమే కావచ్చు, మన సిద్దిపేట జిల్లానే కావచ్చు, అట్టడుగు స్థాయిలో కూడా కింది నుంచి 2వ స్థానంలో ఉండడం వల్ల దీన్ని ఏం చేస్తే మనం ఓవర్కమ్ చేయొచ్చు అని చెప్పేసినటువంటి ఆలోచించి ప్రభుత్వం ఈ టీఎల్ఎంతో పాటుగా ఎఫ్ఎల్ఎన్ అనేది తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి ఆ ఎఫ్ఎల్ఎన్ తీసుకొచ్చినప్పటి నుంచి మనకు దానికి నోడల్ ఆఫీసర్ ఎంఎన్ఓలు, సీనియర్ ప్రధాన ఉపాధ్యాయులు ఎంఎన్ఓలు తీసుకురావడం, ఆ తర్వాత విధిగా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు ఉండడం, ఇవన్నీ కూడా మనకు మానిటరింగ్ అనేది ఎక్కువ చేయడం వల్ల కొద్దిగా మెరుగుపడ్డట్టుగా మహా అద్భుతాలైతే కాకుండా ఎంతో కొంత అయితే ప్రగతి సాధించినట్టుగా నివేదిక రూపంలో మనం చూస్తూ ఉన్నాం. అది వాస్తవమే, 100% కాకపోయినా కానీ ఒక 50-60% మనం ఇంప్రూవ్ అయినట్టుగా మన సిద్దిపేట జిల్లా అనేది ఖచ్చితంగా అయినట్టుగా మన నివేదికలు వస్తూ ఉన్నది. మంచి పరిణామం. దానికి కారణం మీరందరి యొక్క కృషి. ఆ కృషి మొన్న మనకు